నేషనల్ సైన్స్ ఫేర్ ఢిల్లీ. చూద్దాం. ఎస్కలేటర్ మ్యాజిక్ లానే ఉందండి. బాల్ నుంచి చేస్తున్నారు. ఇది ఎంట్రీ అండి. అదిరిపోయింది ఎంట్రీ, బాగుంది. అండ్ ఇక్కడ ఏముంది, ఓకే రాశి ఫలాలు లైట్ పోయింది. నాకేం తెలియదండి. క్విక్గా చూపిస్తా అన్నీ. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మరప మనకంతే, మన చదువంతా సగమే. ఇదిగో ఇట్లుంది లోపల. ఎంట్రన్స్ ఫస్ట్ ఫ్లోర్. ఇది లైక్ అప్పట్లో ఉన్న ట్రెడిషన్స్ ఆడుంది చూడండి. ట్రెడిషన్స్ అప్పట్లో ఎట్లా ఉండేటోళ్ళు జనాలు. ఇదంతా బ్రిటిష్ టైంలో అండి. ఇక్కడ అన్ని బ్రిక్స్ అని, అందుకే ఇక్కడ చాలా టాంబ్స్ ఉంటాయి. హుయాన్స్ టాంబ్ అని ఇట్లాంటివి. ఇంకో ఇది సైన్స్ ట్రిగునా అంట. నెక్స్ట్ ఏందో ఇది, మనకంతా వీక్ సైన్స్లా. షట్ పంచభూత ఆటమ్స్ 25 years 2500 years అగో ఉంటుంది ఆటమ్స్. కెమికల్ ల్యాబొరేటరీ అప్పట్లో ఇట్లుండేదంట. తాతమ్మ చేస్తుండడా. నెక్స్ట్ ఏంటిది, ఆయుర్వేద అనిసెంట్ మార్వల్. నెక్స్ట్ ఏమో ఇది ఏదో ఉంది, మీరే చదవండి. నెక్స్ట్ బాడీ షేపింగ్ అంటండి. ఏంటి, షష్ట సర్జరీ. అప్పుడు ఇట్లా కూర్చోబెట్టి అందరు పొట్టు కొట్టేటోళ్ళు. సో ఇది ఇవి వాళ్ళు వాడే ఎక్విప్మెంట్. అందులో దీన్ని బాడీ షేప్ చేయించుకునేటోళ్ళు. అప్పుడు అరోమాటిక్ పర్ఫ్యూమ్స్ తయారు చేసేటోళ్ళు అంటండి. ఇట్లా ఇంకో కుండల ఫ్రేగ్రెన్స్లు వేసి పర్ఫ్యూమ్ చేసి ఇట్లా ఫిల్ చేసేటోళ్ళు అంట. సో లాంగ్ నుంచి చూపిస్తాం. అండ్ కుండలు ఉన్నాయి మనకన్నీ. ఇదండి కుండ అంట. ఐరన్ స్మెల్టింగ్, ఐరన్ని మెల్ట్ చేస్తాడు. స్మెల్టింగ్ అని రాసి మెల్టింగ్ అని రాయకుండా ఇండియన్. ఇది మన కుండ పని లాంటిది అనుకుంటుంది. నెక్స్ట్ ఇటు సైడ్ ఏమున్నాయి, రూట్స్. అప్పుడు క్యామెరాస్ ఉంటుంది ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు మనం ఎట్లను వాడతాము. నటరాజ్ కాటన్ అండ్ టెక్స్టైల్స్. కేసేటోళ్ళు బట్టలు అప్పట్లో. వీళ్ళు కాయిన్స్ తయారు చేసారు అంటే అండ్ కాయిన్ మేకింగ్ అంట. అక్కడ ఉంది. నెక్స్ట్ చిన్న అండి ఆర్మీ ట్యాంక్స్. వైల్డ్ క్రాఫ్ట్ అంట. డెక్కన్ టెంపుల్ స్టైల్ సులాపీట్ అంట. ఏదేంది పేరు లేదండి దీని. ఏందో మీరే ఐడెంటిఫై చేసి చెప్పండి. నెక్స్ట్ ఢిల్లీ చాల్మేట్. నెక్స్ట్ ది ఐకానిక్ తాజ్మహల్. ఇట్లున్నాయండి అండి తాజ్మహల్. వేరే కుదురు తాజ్మహల్ మనకి అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇట్లున్నాయండి అప్పట్లో వాడే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అప్పట్లో. ఇప్పుడు కొన్ని వాడుతున్నారు, కొన్ని డిస్కంటిన్యూ చేసినారు. ఇదేందో తెలియదు మరి.
మనల్ని నెత్తి నొప్పించే సబ్జెక్ట్. ఇగో ఈడుంది ఈడుంది కాచేడా హెడేక్ మాలుమేనా హెడేక్. రెవల్యూషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అంట. ఇంకో ఫ్లోర్ వెళ్ళిపోదాం కింద బాగుంటుంది లోపల. మన నుంచి ఎగ్జిట్ ఉంది కానీ ఎగ్జిట్ కామ్గా కింద ఇంకోటి ఉంది అది చూపిస్తా. ఏ వచ్చిరు వచ్చిరు వచ్చిరు. పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు కూడా ఉంది మా ఊర్లో. తాత జర్దాలు ఆడిస్తుండగా తాతేమో తీసుకుని పింఛన్ తీసుకుంటున్నట్టు. సినిమా తీసుకుండు ఉంది. ఇవన్నీ ఫోటోలు పెట్టారు, కొన్ని రియల్గా పెట్టారు. కేస్ మ్యాన్ ఫస్ట్ అటెంప్ట్ టు కమ్యూనికేట్ అంట. ఓడి అమ్మ బంటి, ఓడి అమ్మ ఒక్కనే ఉన్నారు. అయ్యి లగవడలేడు జల్లుమంటుంది పని. ఎవరు ఇల్లు? రాక్స్ అండ్ టెంపుల్స్ అంటా అండి. ఓ కాముండి మామేనా ఉందా? గో ఇన్ఫర్మేషన్. రైల్వే ప్లాట్ఫామ్కి ఇట్లా ఎందుకు ఉంటుంది బ్రో? వెయిటింగ్ రూమ్ అంట. బ్రిటిష్ మానే స్టేషన్ మాస్టర్. ఇంకేముంది ఇక్కడ టెలిగ్రామ్ రాదు మాకు రాయలేదు. ఏంది ఇది మరి రాయలేరు బ్రో. అది స్టోరీ ఆఫ్ ప్రింటింగ్. ఓకే ప్రింటింగ్ ప్రెస్ అంట. ఇదాత ఎవరు? మార్చ్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ ఇండియా. ఎర్లీ ప్రెస్. అప్పట్లో ప్రెస్ ఇట్లా ఉండేది అంటండి. ఇదేంది బ్రో? ఇవన్నీ ఏందో మనకేమో వింతగా ఉన్నాయే. అందుకే సైన్స్ ఫేర్ ఉన్నారు. ఎవరికి అర్థం కాదు కాబట్టి. ఎవరికి కాదు, నాకు అర్థం కాదు కాబట్టి. సైన్స్ ఇట్స్ లాజిక్, ఇట్స్ నాట్ మ్యాజిక్. ఏయ్ ఎవరిల్లు? టైప్ రైటర్స్. అచ్చా ఓకే, రివల్యూషన్ ఆఫ్ టైప్ రైటర్స్. ఏంది ఇది? ఏ క్యా హై? కెమెరాస్ ఐ థింక్ అనుకుంటా. ఓహో కెమెరా, మూవీ కెమెరా. సెల్ఫీ దిగాలి ఈ మూవీ కెమెరాలు. ఆడ అవసరం సెల్ఫీ దిగు. భారత్ మన పక్కన ఉంది. వద్దు నచ్చలే. క్యాసెట్స్, అప్పట్లో వాడే క్యాసెట్స్, మ్యూజిక్ సిస్టమ్స్. ఇట్లా పెడితే మీకు పోతుందా రిఫ్లెక్షన్? మ్యూజిక్ సిస్టమ్స్ కొంచెం అప్ చేసినా రిఫ్లెక్షన్ వస్తుంది. మ్యూజిక్ సిస్టమ్స్ అప్పట్లో వాడేటి. నెక్స్ట్ ఈలోరు డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ అంట. అచ్చా ఓకే, ఇట్లుండేది అప్పట్లో కంప్యూటర్. ఇప్పుడు మనం అంత స్మార్ట్ టెక్నాలజీ కదా, అంత స్మార్ట్ కంప్యూటర్ స్మార్ట్. Satellite communication, GAST. Computer development in India. ఎప్పుడు ఇయర్ చదువుకోండి. ఎప్పుడైనా పని చేస్తే కాంపిటేటివ్ క్వశ్చన్ అడిగితే మనకు అలవాటు ఉంటాయి. ఓకే. అది బొమ్మ లైటింగ్ తోటి రిపీటింగ్ లాగా వస్తుంది. సిపియూస్, కార్బనైజర్స్ అంట. ఇట్లుండే గ్రామ్ ఫోన్స్, టెలిఫోన్స్. అదే బ్లింక్ అవుతుంది లైట్, కెమెరా కాదు. ఇప్పుడు సాటిలైట్ కమ్యూనికేషన్ పెట్టు. నాకు అప్పుడు స్కూల్ ఇప్పుడు స్కూల్ అంటే తేడా అనిపిస్తుంది. ఫోన్స్ నోకియా ఇట్టా మొదలయ్యి ఇట్టా వచ్చింది. ఇది ఏమో 3D బాల్ ఉంది. అన్నీ 3D. డైనోసార్ ఇన్సైడ్. Ashok Sthal. 9 pillars of India.
విఆర్ థియేటర్ వీళ్ళు ఎడుకోవచ్చు నేను ఎడుకోవాలి. అచ్చా అవునా ఏరోప్లేన్ ఎగ్రేషన్ ఇక అది బాగుంది. మనం ఇటు పోయినాం అనుకో, మనం లోపల కనిపిస్తాము, మనం ముందుకెళ్ళి యానిమల్స్ పోతే యానిమల్ వచ్చాక చూపిస్తాను. ఇక నేడున్నా ఇక్కడ నించున్నా, యానిమల్ ఏనుగు వచ్చింది చూసాను. వెనుకనే పెద్ద ఉన్నట్లు ఉంటుంది మనతోటి, పెద్దగా చిన్నగా అది. అయ్యో ఇది 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 కూడా ఒకటి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI చూడండి. సో ఏం చెప్తుంది అది. చెప్తుంది ఫ్యూచర్ అహెడ్ 2050 ఏఎస్ ఇట్లుంటాయి అన్నీ. అగో వెనకాల పిక్చర్ నడుస్తుంది. అగో గ్రీన్ స్క్రీన్ వచ్చేసాను బ్రో. वो आपको छोड़ के सबको रिलेट कर रहे हो. साइकिल వచ్చి రొటీన్ అంట అన్ని చూసేసి అయిపోయింది. ఇటు పోదాం. కోల్ ఇంజన్ ఎట్లా వర్క్ చేస్తుంది ఇంకోండి, ఇట్లా వర్క్ చేస్తుంది మైనింగ్లో కోల్ ఇంజన్స్. అది తీసి లోడేషన్ వస్తుంది. కోల్ ఇంజన్ వర్కింగ్ సిస్టమ్ అంట. చూడండి సింగరేణి ద ఎక్స్ప్లోరర్స్. ఇదండి అండర్ గ్రౌండ్ మైనింగ్. ఇట్లా వచ్చిందిగా సేఫ్టీ ఎక్విప్మెంట్ వాళ్ళు వాడేది. ఇది దాంట్లో మైనింగ్లో వాడేటియా ఎర్త్ మూవర్స్ అంటండి. ఇది ఒకటి, ఇదేందో నాకు తెలియదు. అచ్చా పైకి పంపిస్తుంది మొత్తం విధానం ఇది తెలుసు. అందులో చూసిన సలార్లో చూసిన అది చూడలే, ఇది కూడా చూడలే. కాగా నడుపుతాండి. ఇగో గ్రూప్ సస్టైనబుల్ మైనింగ్ ఇవన్నీ చదవాలి, నాకు అంత టైం లేదు. జస్ట్ వీడియో కోసం మనం తొందరగా చూస్తున్నా. సెల్ఫీ పాయింట్ ఇంకోటి. ఈ వేస్ట్ అండి, ఈ వేస్ట్ ఎట్లా వాడతారని అడిగాను. యునైటింగ్ ఇండియా సర్దార్ పటేల్. एग्जिट सर देखने का है. स्क्रीन ఉంది, పెద్ద స్క్రీన్. అమ్మ అన్నీ ఆగమాగం ఉన్నాయి. ఇక అన్న ఉంటే అన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ మనకు చాలా వీక్. సోషల్ కూడా వీకేనా? సైన్స్ అనుకున్నా, సోషల్ కూడా వీకే. ఎవరు ఇల్లు? సర్దార్ పాపరాయుడా? సర్దార్ పాపరాయుడు కాదనుకుంటా భయ్యా. ప్రొజెక్టర్ నడుస్తుంది. ఏంది నాగనే పోయింది ఆడిషన్. గ్రూప్ ఎగ్జామ్స్ మనం నాలెడ్జ్ వీక్ కదా. గ్రూప్ ఎగ్జామ్ క్వశ్చన్స్. ప్రెస్ ఎనీ బటన్ టు స్టార్ట్ ద క్విజ్. ఇది ఇంకోటి అండి, అందులోనే రోబోట్ వేస్టేజ్ అంటే వైర్స్, కేబుల్స్, మౌజులు ఇవన్నిటితో కలిపి రోబోట్ తయారు చేశారు. ఇట్లుందా దూరంకి వెళ్ళి చూస్తే. ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్. బాగుంది ఫోటో.
ఫోటోలు తప్ప ఏం కనిపించమా. కంప్యూటర్ వేస్ట్ అండ్ ఎలక్ట్రానిక్ వేస్ట్. దీన్ని ఏం చేస్తారు వీళ్ళు? ఈ వేస్ట్ ఫుడ్ ప్రింట్ అంట. నా కన్నీళ్ళలో పడతా అనిపించింది. ఇది స్పేస్, ఇండియా ఇన్ స్పేస్. ఇండియా ఎట్లుంటుందంట స్పేస్లో అనిపిస్తుందా? ఇది మన స్పేస్లో మనం పంపించిన మిసైల్స్ అంటున్నా. మనం పాకిస్తాన్లో బాంబులు చంపితే మిసైల్సే గుర్తుకొస్తుంది. రాకెట్స్ పేర్లో మన ట్రై చేద్దాం. ఇదిగో ఇదొకటి, దగ్గరకు పోతే ఇది అనిపించదు, దూరం ఉంటే అర్థం కాదు. భలే ఉంది. ఇన్ని పంపించాం మనం. ఇగో ఇదొకటి, ఇంకో గ్యాలరీ, ఇండియా ఇన్ స్పేస్ గ్యాలరీ అంట. ఇట్లుందండి, బాగుంది. అది తీసుకుని 80 రూపాయలకు పడుతుంది. కానీ ఫ్యాంటసీ రైడ్ అని చెప్పి ఒకటి. ఇది ఫస్ట్ ఫ్లోర్, హ్యూమన్ బాడీ సబ్సెల్స్. ఇగో ఇదేందో బిగ్ బ్యాంగ్ స్మార్ట్ మ్యాన్ అంట. ఇట్లా ఫామ్ అయ్యారేమో జనాలు అప్పట్లో. ఇట్లా ఏమో అర్థం కావట్లేదు నాకైతే. బ్లాంక్ చెప్పిన సైన్స్ వీక్ అని. ఇది మీకు షార్ట్స్లో చూపిస్తా, పిన్ చేస్తా. హ్యూమన్ ఎట్లా ఫామ్ అయ్యారు అనేది. సబ్సెల్స్. నెక్స్ట్ ఇట్లా లోపలికి వస్తే పోలో షో అంట. షోస్ మనకి ఇది హ్యూమన్ డిఎన్ఏ ఇంటెలిజెన్స్ ఆర్ట్ అంట. ఇది మనం అంతా ఐడెంటిఫై చేయలేము, వాళ్ళు ఆడుకుంటారు. ఓ మ్యాన్, యూ మిస్ ఇట్. కాపింగ్ ఆఫ్ లైఫ్, హ్యూమన్ బాడీ ఏమో ఉన్నాయండి. అంత ఏం లేవు ఇంట్రెస్టింగ్ ఇక్కడ. అంటే ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ సూపర్ ఉంది, అది కూడా చూపిస్తా. ఇదే దీని దగ్గరకు పోతే అది డోర్ని హిట్ చేస్తుంది. ఇదిగోండి అంతే. భయపడిస్తారు చిన్న పొరల్ని, మజా కదా, ఫన్ కదా. ఇగో గుండెకాయ, మన గుండెకాయే ఇదే. అక్కేమో చూసుకుంటుంది అంతే, ఇంకేం లేదు. ఇవైపు సెకండ్ ఫ్లోర్ అంట. వెళ్ళిపోం సెకండ్ ఫ్లోర్కి, ఏం లేదు. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ये क्या है? बंद है India. It's logic. Science fair. It's logic. It's not magic. ఇంకో ఫ్లోర్. కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే చాలా ఆడుకోవచ్చు. మిరర్స్ కొంచెం అటు ఇటు పెడితే ఇట్లా తెచ్చిన అనుకో, సగం పైన సగం కింద. అన్నీ ఎక్స్ప్రెషన్ మ్యాచ్ చేస్తుంది. సెల్ఫీ సెంట్రైడ్ మిర్రర్. క్యాంప్ ఫ్లౌజ్ అంట. ఇది పని చేస్తారు. ఎండ్లెస్ మిర్రర్. ఇట్లాంటివి కావాలి మనకు, మజా వస్తుంది. అగ్గో దో निषेध कामिल काम नहीं फाउंडेशन जाओ जाओ जा सकते. ये अंदर आ गया तू? अरे अच्छा मिरर ఉంది ब्रो. अच्छा भाई आप लोग इधर से आया? इधर से आया? अच्छा वाह ఏం కాదు ఆగం కాదు. అందులోకి తలకాయ పెట్టాలి. మ్యాజిక్ అప్పట్లో మ్యాజిక్ అనేటం చిన్న పాప తలకాయ కనబడదు. ఇంకేమున్నాయండి ఇంకా అవన్నీ యాక్టివిటీస్. డ్రాప్లర్ ఎఫెక్ట్ అంటే సైన్స్. దిస్ ఇస్ ఆల్ సైన్స్. దిస్ ఇస్ నాట్ మ్యాజిక్, దిస్ ఇస్ లాజిక్. మనకు లాజిక్ తెలియదుగా, మనకు తెలియదుగా లాజిక్. ఇగో అన్నీ ఆడుకుంటాండు. ఫోర్స్ డివిజన్ ఇవన్నిటిపైన అన్ని రోలర్ కోస్టర్ ఇవన్నీ డిజైన్ చేస్తారు. ఓకే అక్క బాల్తో ఆడుకుంటుంది. ఇంకా
సైన్స్ అంటే మ్యాజిక్, మ్యాజిక్. న్యూక్లియర్ హాల్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ఆటమ్ సర్వింగ్ ద నేషన్ సపోర్టెడ్ బై NPCI. చూద్దాం ఇదేందో. హాల్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ఆటమ్స్ అంట. ఆర్కిటెక్ట్ జనాల ఫోటోస్ బాగుంది. న్యూ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. మస్తు ఉంది సిటీ. వర్త్. వీళ్ళు తీసుకున్న 80 రూపాయలు కట్టిస్తే ఆ ఏసీ కన్నా పైసలు సరిపోతాయి. మనకి ఏం తెలియకపోయినా సరే కానీ ఆ ఏసీ కూలింగ్ కన్నా ఒకటే డబ్బులు వర్త్. ఇదేంటి? ఓ గేట్ ఉంది, స్పేస్ రాకెట్దేమో. మనం పోముగా. అన్నింటిలో మీద సాగ ఉన్నాయి. ముఖ్యమో చెప్తుంది. అటమ్స్ ఏమో హెవీ వాటర్ రియాక్టర్ అంట. పవర్ జనరేటర్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇట్లుంటుంది అంటండి. తిరుగు. ఓ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అచ్చా ఇంతేనా? లావా లేయర్స్ ఆఫ్ సన్ అంట. ఇదిగోండి, పాస్ చేసి చదువుకోండి. చదువుతా అంటే మళ్ళీ ఆడుకోవాలి. అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ కింద ఒకటి ఉంది, ఇన్ఫర్మేషన్ అని చెప్పి. సైన్స్ షో మనకి ఎందుకు కానీ కింద ఒకటి వస్తుంది. కింద ఒకటి ఉంది, బాగుంది, చూపిస్తుంది. 3D ఇంకా మనం సైన్స్లో చాలా యూక్ అండి. పక్కన సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడవచ్చు, బాగుంటుంది. ఎక్స్ప్రెషన్కి ఓకే 1 డే పడుతుంది. 3D బల్ల ఏమో మ్యూజిక్. ఇదే రెవల్యూషన్. ఫ్యాంటసీ రైడ్ అని చెప్పి ఒకటి 100 రూపాయలు తీసుకుంటూ, అదే బొక్క. అది కాకుండా మిగతా ఒక వర్త్ 80 రూపీస్కి చాలా చూపించారు. ఇంకా నాకేం అర్థం కాలేదు, ఆ తర్వాత విషయం అనుకోండి. బట్ ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు. ఢిల్లీ ఇది నేషనల్ సైన్స్ మ్యూజియం అని ఉంటుంది. సో ఇక్కడ అండి. ఓకే అండి, చూద్దాం. మళ్ళీ ఇంకా ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం ఢిల్లీలో. అండ్ అమ్మగట ఉన్న చూసిన కట్టిన పాతకాలం ఇట్లాంటివి చాలా ఉంటుంది. స్ప్రే చేస్తుంది చూడు, ఎండకి హీట్ ఇది చాలా ఉంటుంది. ఇదే నేషనల్. ఇదే డైనోసార్ ఉంది. డైనోసార్ ఉంటుంది కానీ ఇప్పుడు రిపేరింగ్ ఉందంట. డైనోసార్ రిపేర్ అయింది. ఇది వస్తుంది. ఇది నేషనల్ సైన్స్. దాని ప్యాకేజెస్ ఇది ఈవినింగ్ 6 వరకు ఉంటుంది, అంటే మార్నింగ్ 6 నుంచి. ఇంకో ఇవి దాని ప్యాకేజెస్ ఇంక్లూడెడ్. ఇది ఈరోజు రేట్ అయితే